కిరణ్, ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఇది మీకు కూడా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది చాలామందికి అని కొన్ని అంశాల్లో. ఓకే, తప్పదు మీరు అనుకున్నట్లుగా మీకు వచ్చిన సీట్లు అన్నీ చేసే పరిస్థితి అయితే ఉండదు. కానీ కొన్ని అంశాలు కొంతమందికి చేయాల్సింది మిస్ అయ్యారు అని చెప్పి ఎక్కువగా వినిపిస్తున్న వాయిస్. సార్ 2019 పవన్ కళ్యాణ్ గారు పోతిన మహేష్ గారి విషయంలోనే ఆయన చాలా పట్టుబట్టి ఆ రోజున కమ్యూనిస్టులు మాకు విజయవాడ వెస్ట్ కావాలంటే లేదు నాకు మహేష్ ముఖ్యం, నాకు ఆ రోజు సీటు నేను మహేష్కి ఇవ్వాలి అని చెప్పి ఆయన మహేష్ గారికి ఆ రోజు ఇవ్వటం జరిగింది, వాళ్ళకి మంగళగిరి ఇచ్చి. మహేష్ గారు కూడా మా పార్టీలో చాలా బలమైన నేత, చాలా బలంగా ఆయన వాయిస్ వినిపిస్తారు, నాకు ఆయన చాలా చాలా క్లోజ్. ఈ రోజున సీటు రాలేని పరిస్థితుల్లో ఆయన మాట్లాడుతూ ఉంటే మా అందరికీ బాధ కలిగింది. బాధ లేదని కాదు, ఖచ్చితంగా ఏంటంటే ఇక్కడ ఆయన్ని కాదని మా పార్టీలోనే వేరే వాళ్ళకి ఇవ్వలేదు, లేకపోతే మా పార్టీ అక్కడ పోటీ చేయట్లేదు. ఈ రోజున పొత్తుల్లో భాగంగా బీజేపీ పార్టీకి కొన్ని సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో మేము కొన్ని సీట్లు తగ్గించుకున్న విషయం కూడా మీకు తెలుసు. 24 అనుకున్నాం ఫస్ట్ పోటీ చేయాల్సింది, తర్వాత 24లోంచి ఒక 3 తగ్గించుకుని 21 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న పరిస్థితుల్లో మహేష్ గారు లాంటి వాళ్ళకి ఇవ్వలేకపోయారు. 2019లో అవకాశం ఉన్నప్పుడు 175 పోటీ చేసినప్పుడు అందులో 145 పైచీలకు మేము పోటీ చేసినప్పుడు పొత్తుల్లో ఆ రోజున ఇవ్వగలిగారు. కానీ ఈ రోజున మహేష్ గారికి పవన్ కళ్యాణ్ గారు కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. అక్కడ నేను నీకు అండగా నిలబడతాను, ఎలక్షన్ తర్వాత మీకు మంచి సముచిత స్థానం కల్పిస్తానని మహేష్ గారికి హామీ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మహేష్ గారు మాట్లాడుతున్నది కూడా వాళ్ళ కార్యకర్తల మీటింగ్లో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని కార్యకర్తలకి వివరించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు భావోద్వేగానికి లోనవుతారు, వాళ్ళు ప్రెషర్ చేస్తారు, మీరు ఇంకా ప్రెషర్ పెట్టండి అధిష్టానం మీద అని ప్రెషర్ చేసినప్పుడు మహేష్ గారు వాళ్ళకి వివరిస్తా ఉన్నారు. ఖచ్చితంగా మహేష్ గారు లాంటి బలమైన నాయకుడు మా పార్టీతోనే ఉంటారని మేము భావిస్తా ఉన్నాం. మహేష్ గారికి ఎలక్షన్ తర్వాత ఒక బలమైన స్థానం ప్రభుత్వంలో ఉంటదనేది అయితే నేను బలమైన విశ్వాసాన్ని అయితే నేను అనుకుంటా ఉన్నాను. కిరణ్, సారీ వెంకటరెడ్డి గారు. వర్మ గారు ఇప్పుడు నిజంగా జనసేన బాధ చూస్తాడు అంటే మాకెందుకు మీకు లేని బాధ మాకెందుకు అని చెప్పి మళ్ళీ వాళ్ళు అంటారు. అంటే మాకే లేదు మళ్ళీ మీరు ఎందుకు స్పందిస్తున్నారు అంటారేమో. బట్ చూసేటటువంటి ప్రజలకైతే అర్థమవుతుంది. పోతిన మహేష్, ఓ పంచకర్ల సందీప్, లేదంటే అడ్డదిడ్డంగా తింటే ఓ కిరణ్ రాయలో వినండి సార్, నేను మీరు మాట్లాడేటప్పుడు విన్నా కదా, ఒక అడ్డదిడ్డంగా వచ్చి రోజు కిరణ్ రాయలో ఏదైతే తణుకులో సీటు అనౌన్స్ చేసి కూడా మళ్ళీ లాక్కున్న వలివాడ రామచంద్రరావు గారు ఎవరు ఆయన ఒక ఆయన, అట్లానే జగ్గంపేట సూర్యచంద్ర గారు, ఇట్లా లిస్టు పట్టుకుంటా పోతే మొత్తం 175 నియోజకవర్గాల్లో వాళ్ళు ఏదో పాప బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తే అందరూ సీట్లు వచ్చేస్తాయి, ఒక 125 సీట్లన్నా మనకు వస్తే ఒక 50 అన్న బీజేపీ పోటీ చేసిద్దని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి గాయత్రి మంత్రం అన్నాడు 24. అసలు అందరూ ఎత్తికారు గాయత్రి మంత్రానికి 24కి లింక్ ఏందా. తర్వాత మళ్ళీ ఇంకో మంత్రం వచ్చింది, మరి ఆ మంత్రం పేరు నేను టీవీలో చెప్పకూడదు. 21 అయింది. ఇప్పుడు ఆ 21లో ఇంకా 2 అనౌన్స్ చేయాల్సినవి ఉన్నాయి, 2, 3 ఉన్నాయి. 2 ఉన్నట్టుంది, 2, 3 విశాఖ సౌత్, ఇంకోటి అవనగడ్డ, పాలకొండ ఏదో ఉన్నట్టుంది. అయితే పాలకొండ నుంచి కూడా తెలుగుదేశం వాళ్ళు ఇటు జాయిన్ అయ్యి రేపొద్దున కండవా కప్పుకొని పెడుతున్నారు. వైసీపీ నుంచి వచ్చిన ఒక 2 సీట్లు ఇటు, తెలుగుదేశం నుంచి జనసేనలో కండవా కప్పుకొని వాళ్ళు భీమవరం అభ్యర్థి. ఇట్లాంటివన్నీ మనం చూసిన తర్వాత ఇంకా ఏమని సమర్థించుకుంటారు? దాన్ని సమర్థించుకుంటాం. మీరు అడగొద్దు క్వశ్చన్ అంటే మేము కూడా మాట్లాడు, ఎందుకంటే అది మీకు సంబంధించింది. మీరు ఎట్లా పోతారు ఏందనేది ఇక్కడే క్లియర్ గా అర్థమవుతుంది. ఏం సార్ పోతిన మహేష్ కూడా మరి బీజేపీ కండవా కప్పు లేదా ఇంకోటి కప్పు ఆయన్ని అక్కడ అభ్యర్థిగా పెట్టచ్చుగా. ఎందుకంటే బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి తీసుకుని వచ్చి తెలుగుదేశం కండవా కప్పి బాపట్ల ఎంపీ, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు బైరెడ్డి శబరి గారు ఎప్పుడు జాయిన్ అయ్యారో తెలియదు, అసలు జాయిన్ అవ్వాల. ఆమె డైరెక్ట్ గా కండవా కూడా ఇలా డైరెక్ట్ గా అభ్యర్థి అయిపోయారు, ఎంపీ అభ్యర్థి. ఇక మీరు చూశారు కదా, నిన్న పొద్దున పూట జాయిన్ అయితే మధ్యాహ్నం జాయిన్ అయ్యాడు, సాయంత్రానికి లిస్టులో అనౌన్స్ చేశారు తిరుపతి అభ్యర్థిగా వరప్రసాద్. సో ఇట్లాంటివన్నీ మనం చూసిన తర్వాత మరి వీళ్ళందరూ జెండా పట్టుకొని ఇన్నాళ్ళుగా పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ కోసం, లేదంటే మామలందరినీ తిట్టి నానా రకాలుగా. కాదండి, ఇప్పుడు మీరు వాళ్ళని చూసి జాలి పడుతున్నారా, బాధపడుతున్నారా, ఆవేదన? జాలిపడ్డా ఆ స్వీకరించే వాళ్ళకైతే జాలిపడతారు. మేము ఎట్లా వస్తే మీకెందుకు అని ఎట్లా చూస్తే మీకెందుకు అనే వాళ్ళతో అయితే దానికి మనం స్పందించాలని పని కూడా లేదు. కాకపోతే ఏ పార్టీలో ఏం జరుగుతుంది ఖచ్చితంగా విశ్లేషిస్తాం కదా. ఇప్పుడు మా నాయకుడు ఏ జెండా మహిమల్లా మా జెండా తప్ప వేరే వాళ్ళ జెండా ఏ రోజు మోపించలా. పాపం వీళ్ళకి పట్టింది ఏంటంటే
ఓ రోజు సార్, BSP, కొడాలి CPM కేసీ జెండా, ఓ రోజు నాని గారు BJP చెప్పండి జెండా, ఓ సార్. రోజు కాంగ్రెస్ కేసీ జెండా, నాని గారు ఎక్కడి మొత్తం నుంచి వచ్చారు సార్? అన్ని జెండాలు చెప్పండి సార్. పంపించారు పాపం. అన్ని వెంకటరెడ్డి జెండాలు గారు. పంపించారు. కేసీ నాని వెంకటరెడ్డి గారు అందరి కోరిక కేసీఆర్ నాని గారి గురించి అంటే ఒకసారి చెప్పండి. పరిమళ అక్వానీ గారు ఏ రాష్ట్రం నుంచి వచ్చి రాజ్యసభ సీట్ తీసుకెళ్లిపోయారు? చెప్పండి. ఎవరైనా ఓకే, కేసీఆర్ నాని గారి కోసం ఒకసారి చెప్పండి. పర్లేదు. వెంకటరెడ్డి గారు మిగిలిన అడుగుతున్నారు. వాళ్ళందరూ ఎవరు? ఒకటి చెప్పారు మీరు, మిగిలిన మీ లిస్ట్ చెప్పండి. ఆర్ కృష్ణయ్య గారు ఏ రాష్ట్రం అండి? లిస్ట్ చెప్పండి సార్. కొనతాల రామకృష్ణ పరిమళ అక్వానీ గారు ఏ రాష్ట్రం అండి? రాజ్యసభ ఇచ్చారండి. కొనతాల రామకృష్ణ జనసేన జెండా మోసాడా? వల్లభనేని పరిమళ బాలరాజు అక్వానీ జనసేన ఏంటి? జెండా మోసాడా? వైఎస్ఆర్సీపీ కడవ చెప్పండి సార్. మోసాడా? నేను అడిగిన సమాధానం వైఎస్ఆర్సీపీ చెప్పండి. కడవ కప్పుకున్నాడా? ఏదైతే జంగాలపల్లి శ్రీనివాసులు, ఆర్ అరుణ్ కృష్ణయ్య గారు శ్రీనివాసులు జనసేన జెండా మోసాడా? వైఎస్ఆర్సీపీ అదే కార్యకర్త. నేను అడిగిన సమాధానం చెప్పండి. కిరణ్ మోసాడా? జగన్మోహన్ రెడ్డి గారి దాసరి కోసం కిరణ్ యుద్ధాలు జనసేన చేశాడా? జెండా మోసాడా? జగన్- లేదంటే జగన్మోహన్ అరుణ్ రెడ్డి గారి శ్రీనివాసులు కోసం జెండా చేశాడా? మోసాడా? ఎమ్మెల్సీ ఇచ్చారు కిరణ్ కదా. గారు, నేను అడిగిన సమాధానం చెప్పండి సార్. ఇది కైకలూరు మేము నియోజకవర్గం నుంచి 175 తీసుకొచ్చి. స్థానాల్లో ఆయన ఏంటి yes, మేము వైఎస్ఆర్సీపీలో కేసీఆర్ నాని గారు పనిచేశాడా? ఒకళ్ళు ఇద్దరు, ఒక వైఎస్ఆర్సీపీలో 175 పనిచేశాడా? నియోజకవర్గాలకు సంబంధించి ఒకళ్ళ ఇద్దరు మేము పక్క కైకలూరులో పార్టీలో ఎమ్మెల్సీ తీసుకుని ఇచ్చారు ఉంటాం. కదా. ఆయన మీరేంటి నియోజకవర్గం చెప్పండి, నేను అడుగుతున్నా. ఏ పార్టీ నుంచి వచ్చాడు? కైకలూరు నియోజకవర్గంలో ఏ పార్టీ కిరణ్ నుంచి గారు, వచ్చాడని ఎమ్మెల్సీ ఇచ్చారండి? మీరు ఇంకా కూడా దాన్ని ఇక పవన్ కళ్యాణ్ ఏం చేసినా మేము సమర్థించుకుంటూ వెళ్తామండి. మేము త్యాగాలకు సిద్ధం, వాళ్ళతో కొట్టించుకోవడానికి సిద్ధం అంటే కొట్టించుకోండి. ఎవరు వద్దన్నారు? జనసేన వాళ్ళు కొట్టించుకోవడానికి తెలుగుదేశం వాళ్ళు సిద్ధంగా ఉంటే కొట్టించుకోండి సార్. మేమేం కాదట్లేదు కదా. ఓకే. మిమ్మల్ని వాళ్ళు కొట్టినా తిట్టినా మేము భరిస్తా ఉంటే భరించండి. దాన్ని అడగను కూడా అడగను. ఎందుకంటే ఇక అంతేలాగా బాబు వాళ్ళని వదిలేయాల్సిందే. అంతకంటే చేయగలిగింది ఏముంటది? ఎవరికైనా పద్ధతిగా విశ్లేషణ చేస్తాం, చెబుతాం ఎట్లని. లేదంటే మేము దెబ్బలు తింటాం తెలుగుదేశం వాళ్ళతో, మేము త్యాగాలు చేస్తాం, వాళ్ళు తిట్టినా పవన్ కళ్యాణ్ అలాగా భరిస్తామంటే భరించేయండి. భరించండి. భరించక ఏం చేస్తారు? మీ నాయకుడే భరిస్తున్నాడు, మీ భరించక ఏం చేస్తారు? మీ నాయకుడే సరెండర్ అయిపోయి మీ నాయకుడే కాలా వేలబడి ఆ 21 ఇస్తారా లేదా ఓకే, ఓకే, వెంకటరెడ్డి గారు. ఇంకా ఓకే అండి. మీరు అంతకంటే ఏం చేయగలుగుతారు? ఓకే. అంతకంటే ఇంకంతకంటే ఏం చేస్తారు? తర్వాత డిబేట్ అయితే నాకు కళ్ళు మూసుకొని 5 నిమిషాలు అరే ఓకే, వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం. మన ఆత్మాభిమానాన్ని తెలుగుదేశం వాళ్ళ దగ్గర ఎలా తాకట్టు పెట్టాం అనేది ఒకసారి ఆలోచించుకున్నారు ఓకే. అనుకోండి, మళ్ళీ రాలేదు ఇంక డిబేట్ కి. ఓకే. అంతే కదా. అయినా ఆలోచించుకోకుండా పవన్ కళ్యాణ్ చంద్రబాబు జెండా మహిమన్నా మొత్తం లేకుండా వస్తున్నారు మీరు. ఇచ్చిన రోజు పని చేస్తా ఉంటే తిట్టుకుంటున్న పని సిగ్గు లేకుండా చేయండి డిబేట్ సార్. వస్తున్నారు. మీకన్నానా? ఓకే. పవన్ కళ్యాణ్ 21 కాదు సార్. నేను ఒక రోజు డిబేట్ లో చెప్పా మీకు, ఏమి ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడుతో వెళ్తారని చెప్పాం. కానీ అదే రోజు మీరు డిబేట్ లో ఏమన్నారు తెలుసా కిరణ్ గారు? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదా? మేమన్నాం డిబేట్ లో, ఇదే 99 లో మన ఇద్దరు ఉన్నప్పుడే జరిగినప్పుడు ఏమన్నా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవిలో ఖచ్చితంగా వాటా ఇస్తామండి. వాటా కాదు కదా, సీట్లు కూడా వాళ్ళు పడేసి తీసుకోవాల్సిన కరం పట్టింది. మరి ఎవరు దానికి సమాధానం చెప్పండి. మా నాయకుడు ఏం చెప్తే అది చేయాలని మాకు ఓకే. తెలుసు. మీ నాయకుడు ఓకే. అది ఇంక అంతే, అంతకంటే ఏం చేయలేదు. ఓకే, ఓకే, వెంకటరెడ్డి గారు. నాయకుడికి ఏమో ఓకే, చంద్రబాబు నాయుడు కిరణ్. చేస్తాడు, అది పవన్ కిరణ్. కళ్యాణ్ చేస్తాడు. కిరణ్. పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? కిరణ్, చేస్తాడు. కిరణ్, ఓకే, ఇక్కడితో అయిపోలేదు. ఇంకా 3 రోజులు ఉంది పవన్ కళ్యాణ్ గారి పర్యటన. మరి ఎలా సాగుతుంది ఏంటో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్, చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి రవికిరణ్ గారు, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ విజయ్.